మీ అందరికీ వందనములు శుభములు చెల్లిస్తున్నాను. ఇంకా ఈ దినమున మనం ధ్యానించనైనటువంటి లేఖన భాగము ఏంటంటే, సదరు వ్యక్తులు ఒక వచనాన్ని చూపించి ఒక ప్రశ్నని కొంచెం గట్టిగానే క్రైస్తవ సమాజ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రియులారా, వీళ్ళు సంధించేటువంటి ప్రశ్నలు రకరకాలుగా ఉన్నాయి. వాటితో సామాన్యులు, అమాయకులు, బైబిల్పై అంతగా అవగాహన లేనటువంటి క్రైస్తవ సమాజము అవురా నిజమే కదా అని ముక్కు మీద వేలేసుకునేటి విధముగా మరి ఆ ప్రశ్నలు ఉంటాయి. సూటిగా అడిగినప్పుడు సమాధానం చెప్పలేక సతమతమైపోయి మరి నీరు గారిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. అలా ప్రశ్నించినటువంటి ప్రశ్నలలో ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అందులో ఒకటి, యేసు తన రాజ్యమును స్థాపిస్తానని చెప్పాడు, ఇప్పటి వరకు తాను స్థాపించలేకపోయాడు అనేటువంటి అంశాన్ని వాళ్ళు ముందు పెట్టారు. సరే, దాని గురించినటువంటి విషయము బైబిల్లో సవివరమైనటువంటి జవాబు ఉన్నప్పటికీ వారు ఆ విధంగా సంధించటం అనేటువంటిది వారి అజ్ఞానము, అమాయకత్వము, లేదంటే దుందుడుకు పోకడో మరొకటి ఏదో అయి ఉండాలి. సరే, ఈరోజు మన ముందు వారు ఉంచినటువంటి ప్రశ్న ఏంటంటే, తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుండి మనం ధ్యానిస్తే, తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో నుండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఇదంతా కూడా ఓవరాల్గా మనకి తెలిసినటువంటి విషయమే. ఏంటంటే, ప్రభు రాకడ సమయంలో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతూ, ప్రభు వచ్చినప్పుడు ఆయన యందుండి నిద్రించినటువంటి వారు భూమిలో సమాధిలో ఉన్నటువంటి మట్టి శరీరాలను మహిమగల శరీరములుగా ధరించుకొని తిరిగి లేస్తారు. అయితే ఆయన వచ్చేటప్పటికీ ఎవరైతే మరణించక శరీరంలోనే ఉంటారో వారు మరణించకపోయినప్పటికీ, అంటే శారీరకంగా మరణించకపోయినప్పటికీ ఆ శరీరాలు ఉన్నపలంగా మహిమగల శరీరములుగా మారుతాయి. అప్పుడు వారు మనము, అంటే మనకంటే ముందు మరణించినటువంటి భక్తులైనటువంటి పితరులు మనము ఏకమై యేసుక్రీస్తును స్వాగతించి ఎదుర్కొని మేఘముల మీద ఆరోహణమై వెళ్ళిపోతాము అనేటువంటిది ఇందులో ఉన్నటువంటి అసలైనటువంటి విషయం. అయితే దీనికి వారు సంధిస్తున్నటువంటి ప్రశ్న ఏంటంటే, 15వ వచనంలో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము అని. ఇక్కడ మనము అనంటే ఎవరెవరు అంటే, పత్రిక రాస్తున్నటువంటి భక్తుడు, మరి ఎవరికైతే రాస్తున్నాడో వారు. మరి పత్రిక రాసింది ఎవరు అనంటే పౌలు అనేటువంటిది వివాదం లేనటువంటి విషయం. మరి పౌలు పత్రిక రాస్తూ మనము అనేటువంటి పదప్రయోగం చేస్తున్నాడు అని అంటే
ఈ 14వ వచనంలో ప్రభువు యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము. ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము అంటే ప్రభు వచ్చేంత వరకు శరీర మరణము లేకుండా మనం ఉంటాము. అంటే మనం బ్రతికి ఉన్నప్పుడే యేసయ్య వస్తాడు అన్న భావము అక్కడ ఉంది. అలాగే 17వ వచనంలో ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము అంటే వాళ్ళు తిరిగి లేచిన తర్వాత, వాళ్ళు తిరిగి లేచినప్పుడు, వారు మరణించి నిద్రించి తిరిగి లేచినప్పుడు మనం బ్రతికే ఉంటాం. ఇంకా అంటే శారీరకంగా మనం మరణించం. సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము అని రాయబడింది. దీన్ని బట్టి ప్రభువు చెప్పుతున్నది ఏంటి? మనము బ్రతికి, ఈ మాట రాసింది ఎప్పుడు? మొదటి శతాబ్దంలో. ఇంచుమించు ఈ పత్రిక రాసింది మొదటి సెంచరీ 54-57 మధ్యన, అంటే సగటున 55-56 అవునా? అప్పుడు రాశాడు. అప్పటికే ప్రభు రావలసి ఉండే. ఇది 2017వ సంవత్సరం. అప్పుడు కాదు కదా, ఇప్పటి వరకునే ఇంకా రాలేదు. అంటే బైబిల్లో రాయబడినటువంటి మాటలన్నీ నిజము కాదు అనేటువంటి దానికి నిదర్శనము ఇది. ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవును కదా, మీ కళ్ళకు కనబడుతున్నది కదా. మనము బ్రతికే ఉంటాము, అప్పుడు ప్రభువు వస్తాడు, ప్రభువు వచ్చేటప్పటికి మనం బ్రతికే ఉంటాము అని పౌలు అన్నాడు. వారు మరణించారు. మరి పౌలు గారు, ప్రభు ఇంకా రాలేదు. దీనికి సమాధానం క్రైస్తవుల యొద్ద లేదు. లేదుగాక లేదు, ఇక ఉండదు కూడా. ఎందుకంటే అది బైబిల్లో లేదు కాబట్టి అనేది వాళ్ళ ప్రశ్న. మీ ముందు ఉంచాను. మీరు చెప్తే వాళ్ళకి చెప్తాను నేను. ఏమండి, హేతు అడిగే ప్రతి వాడికి సమాధానం చెప్పుటకే మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని ఎప్పటి నుండి అనుకుంటాను? ఈ మాట మీరు విన్నప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాం, మనం విన్నప్పటి నుండి అనుకుంటూనే ఉన్నాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 51-52 వచనాలు. ఇది కూడా పౌలు గారు రాసినటువంటి పత్రికే, రైట్? ఈయన ఏమంటున్నాడు? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, ఒక సీక్రెట్ చెప్తున్నాను. మనమందరము నిద్రించము అంటే చనిపోము, అంతే కదా. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము, అంటే మహిమగల శరీరములోనికి మారుతాము. భూరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొని అని చెప్పి ఎక్కడ ఉంది. అంటే మనం మరణించకుండానే ఇదిగో మృతులైనటువంటి వారు అనగా నిద్రించుచున్నటువంటి వారు అక్షయమైనటువంటి శరీరమును ధరించుకుని లేస్తారు. అయితే మనం మరణించము, కానీ మనము నిద్రించకుండానే ఈ మర్త్యమైన క్షయమైపోయేటువంటి శరీరమును అమర్త్యమైనటువంటిదిగా లేదా అక్షయమైనటువంటి శరీరముగా మనము పొందుతాము అని అన్నాడు.
ఇప్పుడు తెసలోనికలో రాసినటువంటి సందర్భాన్నే 100% ఇది బలపరుస్తున్నది. మరి నిజముగా ఈ సందర్భాలను బట్టి కేవలం అక్కడి వరకే ఆ వచనాలను చూసుకొని ధ్యానిస్తే అర్థమవుతున్నటువంటి విషయము, పౌలు బ్రతికి ఉండగానే యేసయ్య రావాలి, లేదా యేసయ్య వచ్చేంత వరకు పౌలు బ్రతికి ఉండాలి. మరి రెండిట్లో ఏదైనా పాసిబుల్ అంటే లేదు. పౌలు మరణించాడు, యేసయ్య రాలేదు అన్నప్పుడు ఇది కాంట్రవర్సీ అయిపోతున్నది. నిజంగా వాళ్ళ భాషలో చెప్పాలంటే తప్పుడు విషయం అవుతున్నది. మరి దీనికి సమాధానం ఏంటి? తప్పకుండా బైబిల్లో ఉంటుంది. ఈ యేసుప్రభుల వారు వెళుతూ నేను వెళుతున్నానని చెప్పి ఏమన్నాడు ఒక మాట, ఎదుగో నేను వెళుచున్నాను. ఎందుకు వెళుచున్నానంటే మీకు స్థలములను సిద్ధపరచ వెళుచున్నాను, మరలా వచ్చి నేనుండు స్థలములో మీరును ఉండలాగున మిమ్మల్ని తీసుకొని పోతాను. అక్కడ పాయింట్ అర్థమైంది. మిమ్ములను అంటే ఎవరిని నో వాళ్ళు అలా అడగరు, వాళ్ళు అలా తీస్తలేరు లాజిక్. ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులతో మాట్లాడి ఏమంటున్నాడు? నేను వస్తాను, మిమ్ములను తీసుకొని పోతాను. అంటే అపోస్తల కాలంలోనే ఆయన రావాలి, వాళ్ళని తీసుకొని పోవాలి. మరి అపోస్తలుల కాలంలో ఆయన వచ్చాడా? మళ్ళీ వచ్చాడా? రాలేదు. ఏంటి ఇవన్నీ అని అంటున్నారు. ఇంకొక సందర్భంలోనికి మనం వెళ్తున్నాం. ఆ వచనం రాసి పెట్టుకోండి పిల్లరా. మీరు ఎక్కడ ఉంటుంది? యోహాను సువార్త 14వ వచనంలోనే ఉంటుంది. రైట్, మీరు చదువు రాసుకోండి. ఇంకొక సందర్భంలోనికి మనం వెళ్తున్నాం. ఆ సందర్భంలో కూడా ప్రశ్నలు ఉంటాయి. ఇవే ప్రశ్నలు ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలే ఉంటాయి, కానీ సమాధానాలు కూడా అక్కడే ఉంటాయి. రైట్, మీరు వాటిని క్యాచ్ చేయాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము ఈ 15వ వచనంలో మనం చూసినట్టయితే, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువును పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలను, మిద్దె మీద ఉండువారు తన ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకు దిగకూడదు, పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవుటకు ఇంటికి రాకూడదు. అయ్యో ఆ దినములలో గర్భిణులకు పాలిచు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును. గనుక మీరు పారిపోవుటకు చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోక ఆరంభం నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు, ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. ఆ కాలమందు ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడని చెప్పిన ఎడల నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెలకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును అని ఈ సంగతులన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాడు. వచ్చి 33వ వచనంలో ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, ఆ ప్రకారం అంటే ఏ ప్రకారము? 32వ వచనంలో అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించున్నప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. మామిడి పూత పూయగానే ఉగాది దగ్గర ఉన్నది అని తెలిసినట్టుగా, అంతే కదా. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు వసంతకాలము సమీపంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు గ్రహిస్తారు. ఇది ఒక సూచన. అలాగే
మనిషి కుమారుని రాకడ గురించిన సూచనలు ఈ విధంగా ఉంటాయని మనం ఇందాక చదువుకున్నట్టు 10 సందర్భాలను చెప్పి ఆ ప్రకారమే మీరు ఈ సంగతులని జరుగుట చూచినప్పుడు, ఏ సంగతులని మీద చెప్పిన శ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ సంగతులని మీరు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. అంటే యేసయ్య రెండవ రాకడ గురించి ప్రస్తావన చేస్తూ ఆయన ఎక్కడ ఉన్నాడని మీరు అనుకోవాలి అని చెప్తున్నాడు. ఆయన ఇక్కడ నుండే మాట్లాడుతున్నాడు, ఇంకా వెళ్ళలేదు. వెళ్ళక ముందే తన రాకడ గురించి ఏమని చెప్తున్నాడు? సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని మీరు తెలుసుకొనుడి. అంటే ఈయన ఇక్కడ ఇంకా మరణించకముందే, వెళ్ళకముందే ఆ మాట అంటూ సమీపమునే దగ్గరనే ఉన్నాడు, ద్వారము దగ్గరనే ఉన్నాడని మీరు తెలుసుకొనుడి అని అంటున్నాడు. అని అంటే ఇప్పుడు యేసయ్య ఎప్పుడు రాబోతున్నాడు అన్నట్టుగా ఆ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇట్లా వెళ్ళి అట్లా రాబోతున్నాడు అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతే గమనించుకోవాలి. ఇది శిష్యులు వింటున్నారు. శిష్యులకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు ద్వారము దగ్గరనే ఉన్నాడని మీరు అనుకోండి అని అంటున్నాడు. అని అంటే ప్రభువు మరణించి వెళ్ళిపోయిన తర్వాత మరలా రావటం అనేది పెద్ద ఆలస్యమేమి జరగదు. ఇలా మరణించి వెళ్ళిపోతాడు, అలా వచ్చేస్తాడు అన్నటువంటి భావన వస్తుంది. వస్తుందంటారా లేదా? ఏమో చెప్తాననుకుంటున్నా కదా, చెప్పరు. ఇక్కడ మళ్ళీ చూద్దాం 33వ వచనం. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. రైట్. మీరు ఇప్పుడు క్యాచ్ చేసినటువంటి విషయం కరెక్ట్. ఏంటది? పైన చెప్పినటువంటి సూచనలు కొన్ని ఉన్నాయి. అవి జరిగినప్పుడు ఓకే, అక్కడ చెప్పబడి ప్రభువు చెప్పినట్టుగా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ప్రభు రాకడ సమీపముగానే ఉన్నది అని తెలుసుకోవాలి. రైట్. మరి హేయమైనటువంటి వస్తువు పరిశుద్ధ స్థలమున నిలుచుట మీరు చూడగానే, ఈ హేయమైనటువంటి వస్తువు ఏది? ఏమండి, హేయమైనటువంటి వస్తువు ఏది? చాలామంది పంది అని, కుక్క అని రకరకాలైనటువంటి వర్షన్లు మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది. రైట్. ఇక్కడ ముఖ్యంగా గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధ స్థలము ఏది? దేవుని పరిశుద్ధ స్థలం ఏది? ఇప్పుడు సంఘములో దేవుడు ఆరాధించబడాలి. పరిశుద్ధ దేవుడు ఆరాధించబడాలి. సంఘములోని ప్రజల హృదయాలన్నీ పరిశుద్ధంగా ఉండాలి. ఈ పరిశుద్ధమైనటువంటి స్థలములో అపరిశుద్ధమైన లేదా హేయమైనది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పటి నుండి ఈ సింప్టమ్స్ అన్నీ ప్రారంభమైపోతాయి అని అన్నాడు. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? మీరు ఆలోచించగలిగితే అదే తెసలోని పత్రికలో ఏమంటాడు? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొని దేవుని ఆలయములో ఎవడవాడు? అంటే పరిశుద్ధ స్థలములోనికి పాపపు దిగి వచ్చేసిందా? రైట్. పాపము దిగి వచ్చేసింది, హేయమైనది వచ్చేసింది, ఉండకూడదని ఉండింది. ఇది ఎప్పుడు జరిగింది మరి? కొరింథీ పత్రికకి, ఈ మత్తయి సువార్తకి తెసలోని పత్రికకి డిఫరెన్స్ ఎంత? దశాబ్దాలే, పెద్ద తేడా ఏం లేదు. రైట్. అంటే ఇప్పుడు మీరన్న ఆ కోణంలో మీరు ఏదైతే ఆలోచించారో దాన్ని బట్టి ఆలోచించినా కూడా ఇప్పుడు రాకడ ఎంత దూరంలో ఉన్నదన్నమాట?
రాకడ ఎంత దూరంలో ఉన్నది? జస్ట్ దశాబ్దాలే. అంటే మెట్టుకి ప్రభు రాకడ త్వరలోనే ఉన్నది అనేటువంటి విషయం వాళ్ళకు అర్థం అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి విషయం. రైట్. ఇప్పుడు ఇది మనసులో పెట్టుకొని మళ్ళీ ధ్యానించండి 33వ వచనము. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవన్నీ జరుగుట వరకు? హేయమైనది వచ్చుట, కింద చెప్పిన ఇంకా సూచక్రియలన్నీ జరుగుట, యేసయ్య వచ్చుట, ఇవన్నీ జరుగు వరకు ఈ తరము. ఏ తరం? ఏమండి? అంటే ఇప్పుడు ఇక్కడ ప్రభు మాట్లాడేటప్పటికీ పౌలు గారు అంత ప్రస్తావనార్హమైనటువంటి వ్యక్తి కాదు. రైట్. మెట్టికి అపోస్తలులు ఉన్నారు అక్కడ. అపోస్తలుల తరము, ఆ జనరేషన్ అంతా కూడా ఏమవుతుంది అంటున్నాడు? గతించదు. అంటే వాళ్ళు ఉండగానే ఇవన్నీ జరుగుతాయి. అది జరిగినాయంటే ఒక హేయమైనటువంటి వస్తువు అయితే వచ్చేసింది, వాళ్ళు ఉండగానే వచ్చేసింది. మరి మిగిలిన క్రియలన్నీ ఏమో పోకడైతే జరిగింది, కానీ యేసయ్య పోవటం జరిగింది, కానీ రావటం అనేది జరగలేదు. ఏమయ్యా ఇన్ని తప్పుల బైబిల్లో? ఏమంటే ప్రశ్నించే వారికి ఇలా ఈజీగా ఎదురవుతున్నటువంటి ప్రశ్నలు. రైట్. ఇక తర్వాత కిందికి వెళ్ళినట్టయితే 35వ వచనంలో ఇక్కడ జాగ్రత్త గమనించండి. 34వ వచనంలో ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మనము తెసలోనిక పత్రికలో, కొరింథీ పత్రికలో చదువుకున్నటువంటి సందర్భంలోని ఆ ప్రశ్న ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ ఆల్ రెండు సమానమే, రెండు ఈక్వలే. అయితే ఈ 34వ వచనములో ఉన్నటువంటి ఈ తరము గతింపదు అనేటువంటి ఇది మాత్రం కొంచెం డిఫరెంట్. ఎలా డిఫరెంటో మీకు చెప్తాను. ఆ రెండు సందర్భాలలోని ప్రశ్న ఒకటే, దానికి సమాధానం కోసమే ఇప్పుడు మనం అన్వేషణ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఉత్పన్నమైంది ఇక్కడ, ఈ తరము గతింపదు. అఫ్కోర్స్ ఇందులో యేసయ్య రాకడ అనేటువంటి ప్రస్తావన ఉన్నా కూడా నియర్ బై, బట్ సేమ్ కాదు, యాజ్ ఇట్ ఈజ్ మాత్రం కాదు. ఇది రెండవ ప్రశ్నగా మనం పెట్టుకోవడం బెటర్. ఏ, బి, ఈ రెండింటికి సమాధానం మనం వెతుకుందాం. ఇప్పుడు 35వ వచనము. ఆకాశమును భూమియు గతించును గాని, వెంటనే ఈ మాట ఉండేసరికి ఇంకెలా ఉంటుందండి అది? అసలు ఇక సవాలుతో కూడినది అన్నట్టుగా ఉంటుంది. రైట్. వాళ్ళేమో జరగలేదు అంటున్నాడు, ఈయనేమో ఆకాశము భూమి గతించును కానీ నా మాట ఏమాత్రమును గతించదు, నేను అన్నానంటే అయి తీరుతుంది, జరిగి తీరుతుంది అని అంటున్నాడు. ఇప్పుడు చెమటలు పట్టేది మనకే, ఆయన తగ్గట్లేదు, వీళ్ళు తగ్గట్లేదు, మనకే ఎటు అర్థం కాకుండా పోతున్నది, పాలుపోకుండా పోతున్నది. రైట్. 35వ వచనం. ఆకాశమును భూమి గతించును కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమాధానం అంతా ఇందులోనే ఉంది. ఏ దినమును గూర్చి, ఏ గడియను గూర్చి? ఆయన రాకడ దినమును గురించి, ఆయన వచ్చే సమయమును గురించి ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు అంటున్నాడు? తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. అంటే ఇప్పుడు ఎవరెవరికి తెలియదు? యేసయ్యకు తెలియదు, దూతలకు తెలియదు, ఏ మనుష్యునికి. పరిశుద్ధాత్మకు తెలుసా?
లేదు కదా పరిశుద్ధాత్మ ప్రస్తావన. వెరీ గుడ్. దట్ ఈజ్ నిష్ణంగా లేదా నిష్ణాతంగా చూడటం అంటే అది. తండ్రి మాత్రమే అంటే ఇంకెవరు ఎరగరు, అంటే పరిశుద్ధాత్ముడికి కూడా తెలియదు. ఒకవేళ ఇప్పుడు బైబిల్ రాయించింది ఎవరు? ఆ డ్యూటీ తీసుకున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరి యేసయ్య ఎప్పుడు వస్తాడు అని రాయించాలి అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమని రాయించాలి? సూచనలు మాత్రమే రాయించగలడు. సూచనలు మాత్రమే రాయించగలడు. మరి సూచనలు మాత్రమే రాయిస్తున్నప్పుడు పలాని సూచనలు వచ్చినప్పుడు పలానప్పుడు ప్రభు వస్తాడు అని చెప్పేసి రాయించాలి. కానీ పౌలుతో మనం మరణించాం, మనం నిద్రించాం, ఈ అక్షయతను ధరించుకుంటుంది, మర్త్యము అమర్త్యతను ధరించుకుంటుంది, బూర మోగుతుంది, ఒక నిమిషంలోనే మనం అందరం అలా మహిమగల శరీరాన్ని ధరించుకుంటాం. ఈ పద ప్రయోగాలన్నీ ఎందుకు చేయబడ్డాయి ఏమండి? ఇది కూడా కొంచెం అసలు అలా ఎలా రాయించాడు, అలా రాయించకుంటే బాగుండేది కదా అని అనిపిస్తూ ఉంటుంది. రైట్. కానీ మన తలంపులు వేరు, దేవుని తలంపులు ఇలా ఉంటే బాగుంటుందని మన సౌలభ్యం కోసం మనం అంటాం. కానీ దేవుడు దీర్ఘదర్శి అంతే కదా. దేవుడు దీర్ఘదర్శి ఏంటి అంటారా? దేవుడే దీర్ఘదర్శి. రైట్. కనుక సంభవించబోయేటువంటి సంగతులన్నీ ఎలా జరిగితే బాగుంటుందనేటువంటిది కూడా ఆయనకు బాగా తెలుస్తూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏది చెప్పాలన్నా చెప్తూ ఉంటాడు, చేయాలన్నా చేస్తూ ఉంటాడు. రైట్. దేవుడికి మాత్రమే తెలుసు, మిగతా వారికి ఎవరికీ తెలియదు. ఎందుకు దాన్ని సీక్రెట్గా ఉంచాడు? ఇది ఇంపార్టెంట్. మళ్ళీ అది ఆ విషయం ఆయన మాత్రమే కలిగి ఉండి మిగిలిన వారికి ఎందుకు చెప్పలేదు? ఈవెన్ దో యేసయ్యకు కూడా చెప్పలేదట. యేసయ్యకు కూడా చెప్పలేదు అని అంటే ఏంటా విషయం? ఎందుకంత సీక్రెట్? దీన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. రైట్. కిందికి వెళుతున్నట్లయితే నోవహు దినములలో ఎలాగున ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో, అప్పుడు నోవహు కాలంలో దేవుడు ఏం చెప్పాడు? జల ప్రళయం వస్తుంది అని అన్నాడు. కానీ ఏ దినమున వస్తుంది అని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే నోవహును బయటికి దోసేవాళ్ళు, వీళ్ళు లోపలికి వెళ్ళేవాళ్ళు. 100% జరిగేది. అది చెప్పకపోవడం మూలంగా ఇప్పుడు ఏమైంది? నోవహుకి అంటే ఆ దినము అనేది చెప్పకపోవటం మూలంగా నోవహుకి సేఫ్ అయింది. అలాగని వీళ్ళ పట్ల పక్షపాతం చూపించాడా? అదేం లేదు. వాళ్ళకు చెప్పాడు, మీరు సిద్ధపడండి అని అన్నాడు. ఈ క్లారిటీ మీకు అర్థం కావాలి. ఎందుకు చెప్పలేదు అనేటువంటి పాయింట్, లాజిక్ అందులో ఉంది. అందుకే వివరణ కింద కంటిన్యూషన్ చేసేది దాన్ని. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు నుండిరి. జల ప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. జలం వస్తుంది అని చెప్పాడు. కానీ ఎన్నడు వస్తుంది అనేటువంటి సంగతి వారు ఎరుగకపోయిరి. అందుకే వారు నెగ్లెక్ట్ చేశారు. అసలు కనీసం ఎన్నడో నాడు వస్తుందిలే అన్న అట్లనన్నా సిద్ధపడలేదు. ఎన్నడొస్తుంది అనేటువంటిది అసలే ఎరగకపోవటం మూలంగా కనీసం ఆ లాస్ట్ డే ఆల్రెడీ కట్టబడినటువంటి ఓడలోనికైనా వెళ్దాము అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేయలేకపోయారు. అక్కడ ఏ సందిగ్ధత అంటే వారిలో ఏ
విషయమైతే అక్కడ మనం గమనించగలుగుతున్నామో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే సంధించబడేటువంటి ప్రశ్నకి సమాధానంలో కూడా ఆ విషయమే ఉంటుంది. మీరు గమనించండి. కిందికి వెళ్దాం. అలాగుననే చెప్పేశాడు. అలాగుననే మనుష్య కుమారుని రాకడ వండును. ఎలాగునా జలము వస్తుంది, కానీ ఎన్నడు వస్తుందో తెలియదు. అలాగుననే యేసయ్య వస్తాడు, కానీ ఎన్నడు వస్తాడో తెలియదు. పిల్లరా, ఇది బాగుంది. ఎన్నడు వస్తాడో తెలియనంత వరకు బాగుంది. కానీ ఏనాడో ఒకనాడైతే వస్తాడు కదా, అప్పుడు మరి పౌలు గారు బ్రతికి ఉంటారా? అదే కదా ప్రశ్న మనది. రైట్, ఇంకా కిందికి వెళుతున్నాం. చదవండి. ఆ కాలంలో ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకుని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసరుచుందురు, ఒకటి తీసుకుని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఇప్పుడు ఈ 42వ వచనంలో ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అంటే ఏ దినమున వస్తాడు అనేటువంటి సంగతి వివరణ లేదు. మొత్తానికి వస్తాడు అనేటువంటిది ఉన్నది, కానీ ఎన్నడు వస్తాడు అనేటువంటిది లేదు. ఇది శిష్యులకు తెలుస్తున్నటువంటి లేదా తెలిసినటువంటి విషయం. మరి ఈ విషయం పౌలు గారికి కూడా తెలుస్తుందా లేదా? పౌలు గారికి కూడా తెలుస్తుంది. పౌలు గారికి ఎలా తెలిసింది? పౌలుగా అంటే ఇలా ఇక్కడ శిష్యులకి ఏదైతే చెప్తున్నాడో అలాగే పౌలుకి తెలిసి అర్థమైందా, ఆయనకు మరో విధంగా అర్థమైందా? అది కూడా కొంచెం వివరణ తీసుకోవాలంటే పేజీని ఇలాగనే ఉంచి తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, తెసలోనిలో రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో నుండి, రాత్రివేళ దొంగ ఎలాగున వచ్చునో ఏమంటే 1వ వచనం కూడా మనం చదివితే, సహోదరులారా ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు ఎందుకంటే ఆల్రెడీ చెప్పబడింది అది. ఆ సమయములను గూర్చియు ఆ కాలములను గూర్చియు మీకు రాయనక్కర్లేదు. ఏమని రాయబడింది మరి? రాత్రివేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమి లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చున్నట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. అంటే మెట్టికి యేసయ్య రాకడ ఆకస్మికంగా ఉంటుంది అని అన్నాడు. దొంగ వలె జరుగుతుంది అని అన్నాడు. దొంగ చెప్పొస్తాడా, చెప్పకుండా వస్తాడా? చెప్పకుండా వస్తాడు. ప్రభు రాకడ కూడా అలా చెప్పకుండానే ఆకస్మికంగా జరుగుతుంది. ప్రభు రాకడ ఆకస్మికంగా జరుగుతుంది అని పౌలు గారికి తెలుసు. ఇప్పుడు ఆకస్మికంగా జరుగుతుంది అని తెలుసు. అంత మాత్రమే కాదు, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే ప్రభువు, మళ్ళీ మన మత్తయి సువార్తలోని విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టయితే 33వ వచనంలో, ఆ ప్రకారం ఈ సంగతులని జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకునడి. తర్వాత 42వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఇవన్నీ పౌలు గారు ఎరిగినటువంటి సంగతులు. సమీపముననే ఉన్నాడు ఒకటి, ఆయన ఆ సమీపముననైనా సరే పర్టికులర్గా ఏ దినమున వస్తాడు అనేటువంటి సంగతి తెలియదు అని అన్నాడు. మరి ఇప్పుడు పౌలు బోధ చేస్తే అంటే వీళ్ళని ఇప్పుడు పౌలు
తిరిగి సువార్త ప్రకటించాడు అని అంటే ఏం చేయటానికి? ఆయన రాకడకు మిమ్మల్ని సిద్ధపరచటానికి అని అంటూ ఉంటాడు. రైట్? మిమ్మల్ని అందరినీ సిద్ధపరచటకై, సంఘము మేలు కొరకై అని అంటూ ఉంటాడు. రైట్? వారిని అందరినీ సిద్ధపరచాలి అంటే ఎలా పరచాలి? ఇప్పుడు ఎలా పరచాలి? పిల్లరా, మామూలుగా పరీక్ష ఇప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తెలియదు. కానీ మీరు ఎందుకైనా మంచిది సిద్ధపడి ఉంటే మంచిది అని టీచర్ చెప్తే బెటరా? పిల్లవాడు బాగా చదవాలంటే ఇప్పుడు రాదులేండిరా. ఇంకా 10 సంవత్సరాల తర్వాత పలాని సంవత్సరంలో పలాని మాసం పలాని దినములో ఎగ్జామ్ ఉంటుంది అని చెప్పాడు అనుకోండి, అది మంచిదా? పిల్లలు సిద్ధపడాలి అని అంటే ఆ దినము ఏదైతే ఉందో దాన్ని ఇంకా 10 సంవత్సరాలు అని చెప్పటం మూలంగా పిల్లల్లో సహజంగానే ఏం చోటు చేసుకుంటుంది? అలసత్వం చోటు చేసుకుంటుంది. 10 సంవత్సరాలకు కదా, సరే 10 సంవత్సరాల సంగతి పక్కకు పెట్టండి, సంవత్సరమే అనండి. ఇంకా సంవత్సరం టైం ఉంది కదా అని అనుకుంటాడు. కానీ రేపు పెడతాడో ఎల్లుండి పెడతాడో, ఇంటర్వ్యూకి రేపు పిలుస్తాడో ఎల్లుండి పిలుస్తాడో తెలియదు అన్నప్పుడు వీళ్ళు ఎలా ఉంటారు? రేపు పిలుస్తాడో ఎల్లుండి పిలుస్తాడో, ఆయన ఎన్నుడు పిలుస్తాడు, ఎన్నడన్నా పిలువని కానీ మనం ముందు సిద్ధపడి ఉండటం మంచిది. మనం సిద్ధపడి ఉంటే ఆయన ఎన్నడు పిలిచినా పర్వాలేదు అని అనుకుంటాడు. అలాగే వీళ్ళందరినీ ప్రభు రాకడకు సిద్ధపరుస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏమని చెప్పాలి? ఆయన ఏమని చెప్పాలి? పలాని దినము అని ముందే చెబితే, దొంగ వచ్చేటప్పుడు నేను పలాని రోజున రాబోతున్నానని ముందే చెబితే ఇంటి వాళ్ళు ఏం చేస్తారు? తగిన జాగ్రత్త పడుతారు, దొంగ రాకుండా లాగున్నా. అవునా? ఇది జాగ్రత్త గమనించాలి. దొంగ విషయంలోనైతే జాగ్రత్త పడటంలో సమస్య లేదు. కానీ ప్రభు విషయంలో అలాంటి విషయం లీక్ అవుతే ఎలా ఉంటుంది అంటే, పలాని దినమున కదా వచ్చేది, నేను ఈ మధ్యలో ఏం చేసుకున్న పర్వాలేదు, ఆయన వచ్చే నాడి ముందు రోజు నేను కొంచెం అన్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది అనేటువంటి పరిస్థితిలో ఉంటాడు. అంటే ముందు పాపాలన్నీ బాగా పండించడానికే మానసికంగా సిద్ధపడతాడు. అది మంచిదా మానవ ఆరోగ్యానికి? కాదు. కాబట్టి విషయం ఎన్నడూ వస్తున్నాను అనేటువంటి సంగతి వాళ్ళకు తెలియకూడదు. ఇది దేవుని దృష్టిలో ఉన్నటువంటి విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని రాయించాడు. కింద ఏమనంటున్నాడు? 43వ వచనం, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసియుండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. దొంగ ఏ రోజున వస్తాడో తెలిస్తే తన ఇంటికి కన్నం వేయనీయడు. అంత సెక్యూరిటీతో బందోబస్తుగా ఉంటాడు. సరే, దొంగ విషయంలో బందోబస్తుగా ఉంటే పెద్ద నష్టం లేదు. కానీ యేసయ్య విషయంలో తెలిస్తే ఏమండి, ఆనాటికి బందోబస్తుగా ఉంటాడు కదా, అది కూడా మంచిదే కదా. యేసయ్య వచ్చే నాటికి బందోబస్తుగా ఉంటాడు కదా. బందోబస్తుగా మీన్స్ అన్నీ వదిలిపెట్టుకుంటాడు ఆ రోజుకి. ఆ రోజుకి అన్నీ వదిలిపెట్టుకుంటాడు. మరి అప్పటి వరకు ఏం చేస్తాడు? పసందుగా బాగా పరిపూర్ణంగా పండించేస్తాడు. మరి ఆ పీరియడ్ వరకు ఈ ప్రజలందరూ అలాగున పాపం చేస్తే మంచిదా చెడ్డదా ఈ సమాజానికి అని అంటే చెడ్డది. అసలు మనిషి ఏనాడు పాపం చేయటానికి వీల్లేదు. మరి పాపం చేయకూడదు అని అంటే ఈ టైం ఫ్రీక్వెన్సీ గురించి ఖచ్చితంగా చెప్పటము మంచిది కాదు.
కాబట్టి ఇప్పుడు ఏం చెబుతున్నాడు వాళ్ళకి? వీళ్ళు ఎప్పటికీ ఎవరు రెడీగా ఉండాలంటే, మెంటల్లీ ప్రిపేర్డ్గా ఉండాలి అనంటే, ఎప్పుడూ పరిశుద్ధంగానే విశ్వాసంతో నీతిమంతులై ఉండాలి అనంటే, రాకడ గురించినటువంటి విషయం సస్పెన్స్గానే ఉండాలి. ఎవ్రీడే సస్పెన్స్గానే ఉండాలి. అప్పుడు ప్రజలు ఏ రకంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది? ఎప్పుడు జాగ్రత్తగా ఉండటానికి అవకాశము ఏర్పడుతుంది. అందుకే దేవుడు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా ఉంచాడు. మరి ఎన్నడూ వస్తాడో చెప్పకుండా ఉంచాడు. అసలు రాకడ గురించి చెప్పకుండా ఉంటే బాగుండు కదా. రాకడ గురించి చెప్పకుండా ఉంటే ఎలా ఉంటుంది? వస్తాడు అని చెప్పి హెచ్చరించాలి. ఎన్నడు వస్తాడో అని చెప్పకుండా ఉండి నిర్లక్ష్యం వహించకుండా చూడాలి. రెండు మెయింటైన్ చేయాలి ఇప్పుడు జాగ్రత్తగా. దేవుడు వస్తాడు అని హెచ్చరించి వారిని జాగ్రత్తపరచాలి. రెండవది, ఎన్నడు వస్తాడో అని చెప్పకుండా ఉండి నిర్లక్ష్యం వహించకుండా ఉండేటట్లుగా చూసుకోవాల్సినటువంటి అవసరత దేవుడికి ఉంది, ఒక కన్న తండ్రిగా. రైట్. అందు గురించి వస్తాడని చెబుతూనే ఎన్నడు వస్తాడో చెప్పకుండా, పైగా వీళ్ళు అలర్ట్గా ఉండడం కోసము సమీపముననే ద్వారము దగ్గరనే అని చెప్తూ వచ్చాడు. అప్పుడు సహజంగానే ఏం జరుగుతూ ఉంటుంది? సిద్ధపడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అయితే ఇది చెప్తే మీరెక్కడ జాగ్రత్తలోనికి వెళతారు అని నాలో ఒక మూలన కొంచెం సంశయం. అదే ఇప్పుడు సమాధానం చెప్తా. ఇప్పుడు ప్రభు ఏది చెప్పకూడదని సీక్రెట్ మెయింటైన్ చేశాడో దాని గురించే ఇప్పుడు ప్రశ్న సంధించారు వాళ్ళు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే ఇప్పుడు ఏ విషయం లీక్ అవుతుంది? అప్పుడు మీరేమవుతారు? మీరు ఒకదానికి ప్రిపేర్ అయి ఉంటారు కదా. అప్పుడు ఏమవుతుంది? మీకు న్యాయం జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? మీకు అన్యాయం జరుగుతుంది. మీకు అన్యాయం జరిగితే అన్యాయం చేసిన వాడు ఎవరు అవుతారు? నేనే అవుతాను. అన్యాయస్తుడు పోయి సమస్య ఎవరికి వస్తుంది? కనుక పాట ఇంతటితో ప్రేమైనటువంటి దేవుని వల్లరా, సమాధానము వచ్చేస్తున్నది. ఏంటి సమాధానం కూడా చెప్పండి. దొంగ ఏ జామున వస్తాడో తెలిస్తే దొంగ ఏ జామున వస్తాడో తెలిస్తే యజమానుడు ఆ సమయానికి అతడు సిద్ధపడి ఉంటాడు, కన్నము వేయనీయడు. ఇప్పుడు యేసయ్య పర్టికులర్ టైం బాండ్ చేసి ఆ దినమునకు వస్తున్నాడు అని చెబితే మనం ఏం చేస్తాము? అప్పటికి కదా యేసయ్య వచ్చేది, అప్పటి వరకు చూసుకుందాములే అనేటువంటి ఒక ఆలోచన మనలో పెరగడానికి అవకాశము ఉంటుంది. కనుక పౌలు గారికి కూడా ఆ విషయం సస్పెన్సే. ఎన్నడు వస్తాడు అనేటువంటి సంగతి పౌలు గారికి కూడా సస్పెన్సే. పౌలు గారికి ఎలా సస్పెన్స్? ఇదిగో ఆయన రాకడల గురించి కొన్ని సూచక్రియలు చెప్పాడు కదా, అవి జరిగిన తర్వాత వస్తాయి అని చెప్పాడు కదా. మరి అది పౌలు గారి కాలంలో జరిగాయా అని అంటే ఏమున్నాయి సూచక్రియలు? అంతకుముందు 24వ అధ్యాయం ప్రారంభంలో 3వ వచనంలో వాళ్ళు అడిగారు, ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలు ఏవని మాతో చెప్పుమనగా. అక్కడ యుద్ధములు, ప్రకృతి విభత్సాలను గురించి అవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. మరి అవి మొదటి శతాబ్దంలో జరగలేదా? ఏమండి? పోనీ అంతకుముందు జరగలేదా? క్రీస్తుకు ముందు జరగలేదా? ప్రళయాలు జరగలేదా? యుద్ధములు జరగలేదా? విభత్సంగా జరిగినాయి.
ఏమండి? మొదటి శతాబ్దంలో సమస్యలు లేవా? ఉన్నాయి. పోనీ ఇప్పుడు తదనంతర కాలంలో ఈ 2000 సంవత్సరాలలో ఇవన్నీ జరగలేదా? జరుగుతున్నాయి. కనుక పౌలు గారి మనసులో కూడా ఎప్పటికప్పుడుగా ఆ సమస్యలు చోటు చేసుకుంటున్నప్పుడు ఆయన మనస్సులో కూడా ఈవెందో పరిశుద్ధాత్మతో సహా ఏమనిపిస్తూ ఉంటుంది? ఈ సూచక్రియలను కనబడుతున్నప్పుడు ప్రభు రాకడ సమీపముగా ఉన్నది. సమీపముగానంటే ఎన్నడూ అది మాత్రం తెలియదు. మొత్తానికి సమీపముగా ఉన్నది, అది తెలియదు. అంటే ప్రభువు, పరిశుద్ధాత్ముడు, పౌలు లాంటి వీళ్ళందరికీ కూడా సమీపముగా ఉన్నాడని మాత్రమే తెలుసు. కానీ ఆ సమీపమున అనగా ఏ దినమున అనేటువంటిది పర్టికులర్గా తెలియదు. కాబట్టి ఇప్పుడు వీరు ఏమని రాయాలి? సమీపమున అని మాత్రమే రాయాలి. ఆ దినమును గురించి రాయటానికి వీలేదు. అయితే సమీపమున అన్నప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు? సమీపమున అన్నప్పుడు ఏమనుకుంటారు? రేపు మాపు అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉంటారు. రేపు మాపు అన్నట్టుగానే ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు పౌలు గారి పత్రికలు రాస్తూ మన తరములో కాదు కానీ వచ్చే తరాలలో అని రాస్తాడా? రాయడానికి వీల్లేదు. అలా రాస్తే మళ్ళీ విషయం ఏమవుతుంది? ఇప్పుడు ఈ తరం వారికి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, నిర్లక్ష్యం వహించడానికి అవకాశము ఇచ్చినట్లు అవుతుంది. అలా ఇవ్వకుండా ఉండాలి అనంటే అది దృష్టిలో పెట్టుకొని కదా ప్రభు ఆ సస్పెన్స్ అంతా మెయింటైన్ చేస్తున్నది, రైట్? అలా ఉండకుండా ఉండాలి అనంటే ఏమని రాయాలి? ఇప్పుడు సమీపములోనే నేను రాయాలి, ఈ తరములోనే అన్నట్టుగా రాయాలి. ఈ తరములోనే అన్నట్టుగా రాయబడాలి అంటే మనము అనేటువంటి పదప్రయోగము ఉండాలి. మనము అనేటువంటి పదప్రయోగము ఉండాలి. అందుకే ఆ పదప్రయోగం చేయటం జరిగింది, రైట్? ఇది సమాధానం. మీరు మనసులో పెట్టుకోండి. సంతృప్తి కాకపోతే మరోసారి ధ్యానించండి, రైట్? దీనికంటే మెరుగైనటువంటి సమాధానము మీ దృష్టికి వస్తే నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఇంకొక విషయం చెప్తాను. మనము మొదటి సెమినార్లో ఒక విషయాన్ని ధ్యానించుకున్నాం. దానియేలు గారు ఒకే ఒక వచనంతో ప్రభు ఎన్నడూ మరణించాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అక్కడ దీనికి కూడా సమాధానము సూచనాప్రాయంగా ఉంది. చదవండి మరొకసారి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఒక వారం వరకు, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. ఏమని చెప్పుకునేప్పుడు ఒక వారము అంటే అది సంపూర్ణ కాలానికి సూచన. వారం అనగా 7 దినములు. 7 అనేటువంటిది సంపూర్ణను సూచిస్తే వారము అనేటువంటిది కాలాన్ని సూచిస్తుంది. సంపూర్ణ కాలములో అర్ధ వారము అంటే అర్ధకాలములో బలి నైవేద్యము నిలిపివేయబడుతుంది. బలులు నిలిపివేయబడతాయి. బలులు నిలిపివేయబడతాయి అనంటే పిల్లరా ఆ రోజు యేసయ్య బలవుతాడు అనేటువంటి సమాచారము బలంగా అక్కడ ఉంటుంది, రైట్? అర్ధకాలమునకు బలి నిలిపివేయబడిందంటే యేసయ్య మరణించేటప్పటికి సంపూర్ణ కాలంలో ఎంతకాలం గడిచిపోయింది? అర్ధకాలం గడిచిపోయింది. సంపూర్ణ కాలంలో అర్ధకాలం గడిచిపోయింది అంటే ఆ అర్ధకాలం ఎంతో తెలిస్తే మిగిలిన అర్ధకాలం తెలుస్తుందా తెలియదా? తెలుస్తుంది. అంటే క్రీస్తు మరణానికి ముందున్న కాలం ఎంత? ఆదాం మొదలుకొని 4000 years. దానికి మన దగ్గర చార్టులు ఉన్నాయి, లెక్కలు.
ఆదాము జనరేషన్ మొదలుకొని ఎవరెవరు ఎంతకాలం బ్రతికారు, ఏ తరం ఎంత అనేటువంటిది రాజుల కాలము. ఆ తర్వాత బబులోను మహాసామ్రాజ్యము, గ్రీకు మహాసామ్రాజ్యము, అంతకుముందున్న మాదీయ పారసిక మహాసామ్రాజ్యము, గ్రీక్ మహాసామ్రాజ్యము, తర్వాత రోమీల కాలము. అదంతా దృష్టిలో పెట్టుకుంటే మీరు వివరణ కావాలి. అది మీరు చూడగలిగినట్లయితే అక్కడి వరకు 4000 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే తర్వాత ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? ఇక 4000 సంవత్సరాలు. అవునా? 4000 సంవత్సరాల్లో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి? 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ప్రభువు రాకడ ఇంకెన్ని, అంటే ప్రభువు రాకడం కంటే ముందుగా అంతము అనేటువంటిది ఇంకెన్ని సంవత్సరాలు ఉంది? సుమారు ఈ 17 తీసేస్తే 2000 సంవత్సరాలు అని, అదేనా? 2000 సంవత్సరాలు అని. ఈ 2000 సంవత్సరాల తదనంతరమే యాజ్ పర్ దిస్ రెఫరెన్స్ మీలో ఒక ధైర్యం వచ్చేసిందా? అయితే ఏసు రాకడ ఆలస్యం అవుతుంది కదా, పర్వాలేదు కదా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ లోపు మన పోకడ, ఎందుకంటే తీర్పు అనేది ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. మరి మన పోకడ ఎటు అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది? మన అంత్య దినమున మన పరిస్థితి ఏంటి అనేటువంటి దాని మీదనే ఆధారపడి ఉంటుంది. అంత్య దినమున మనం పరిశుద్ధులము అని తేలితే పరలోకం, అంటే ముందు పారడైజ్. లేదు పాపులమని తేలితే నరకము. అవునా? అంటే ఏ కోశమున నిర్లక్ష్యం చేయటానికి వీల్లేదు. ప్రభు రాకడ దూరముగా ఉన్నదని తెలిసినా మన పోకడ సమీపముగా ఉన్నది. ఎందుకంటే రేపేమి సంభవించునో, ఏ గడియకి ఏమి సంభవించునో తెలియదు అని అన్నాడు. అంటే రాకడ గురించి సస్పెన్సే కానీ మరి మన దాని గురించి సస్పెన్స్ అనంటే ఎంత ధీరుడైనా, ఎంత ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకున్నా కూడా మరణము అనే దాని విషయంలో ఎవరు ఏమీ నిర్ధారణ చేయలేనటువంటి విషయం, ఎవరు ఆపలేనటువంటి విషయం. కనుక మన పోకడ ఎలాగూ మనకు సమీపంగానే ఉంది. దీన్ని కూడా సస్పెన్స్గానే ఉంచాడండి ప్రభువు. ప్రాణం పోకడ కూడా సస్పెన్స్. ఇప్పుడు నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ ఆయుష్ నిర్ణయించబడింది అని అన్నాడు. అదేదో అప్పుడే రాసి పెడితే అయిపోతుంది కదా. అంటే ఆయన రాసుకున్నాడట, ఆ కాపీ మనకు కూడా ఇస్తే అయిపో కదా, బైబిల్ ఇచ్చినట్టుగా. ఏమండి? ఇస్తే మన మామూలు వాళ్ళం కాదు కాబట్టి ఆయన ఇవ్వలేదు. రైట్. ఇప్పుడు దీన్ని బట్టి ప్రభువుకు ముందు 4000 సంవత్సరాలు అని అంటే ప్రభు తర్వాత 4000 సంవత్సరాలు, ప్రభు తర్వాత 4000 సంవత్సరాలు అని అంటే అందులో 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. రిమైనింగ్కి ఇంకెన్ని సంవత్సరాలు ఉన్నాయి? 2000 సంవత్సరాలు ఉన్నాయి. 2000 సంవత్సరాల తర్వాత ప్రభు రాబోతున్నాడు అన్న సూచన ఇందులో ఉంది. ఇది కాదు అనేటువంటి బలమైనటువంటి మాట ఏమైనా ఉంటే నేను సర్దుకుంటాను. అంటే జాగ్రత్త పడతాను. ఈ ఎక్స్ప్లెనేషన్, ఈ మీనింగ్ మళ్ళీ చెప్పకుండా నేను జాగ్రత్త పడతాను. అయితే ఈ రెఫరెన్స్ దాన్నే రూఢీపరుస్తున్నది, దాన్నే బలపరుస్తున్నది. అయితే 2000 సంవత్సరాల అన్న ప్రశ్న కూడా తలెత్తుతున్నది. 2000 సంవత్సరాలు అంటే ప్రభు దృష్టికి అవి ఎన్ని రోజులు? జస్ట్ 2 days. ఆయనకి 2 దినములు మనకు ఎలా అనిపిస్తాయి అని అంటే ప్రాక్టికల్గా అప్పుడు వాళ్ళు ఎదుర్కొన్నారు, వాళ్ళకు కూడా ఇదే సమస్య. ఆయన 2 days అంటాడేంటి? ఆ 2 days మనకు ఒక దినము 1000 సంవత్సరాల వల్లే అని అంటే మనకు ఎంత దీర్ఘకాలంగా కనబడుతున్నదో తెలుసా? వాళ్ళు కూడా ఇది మరి అప్పుడు అనుభవించారేమో. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒక మాట రాస్తున్నాడు ఆయన. తెస్సలోనిలో సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. నా కుటుంబము ఏ పాటిది? 2వ గ్రంథము 7వ అధ్యాయం 19వ వచనము. ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి
మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తర్వాత, మానవుల పద్ధతిని బట్టి అంటే ఏంటది? బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడనైన నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావు. అంటే మానవుల పద్ధతిని బట్టి అంటే మానవుల లెక్కలను బట్టి బహుకాలము జరిగిన తర్వాత నువ్వు వాగ్దానం చేసినటువంటి మాటను నువ్వు నెరవేర్చబోతున్నావు. కానీ నీ దృష్టిని బట్టి అదేంటి? కొంచెము కాలంలోనే నువ్వు దాన్ని నెరవేర్చుచున్నావు అన్నాడు. అంటే ప్రభు రాకడ దేవుని దృష్టిలో 2 రోజులు ఉన్నది. మన దృష్టిలో 2000 సంవత్సరాలు. మరి సమీపముననే అనేటువంటి పదప్రయోగం ఎందుకు చేశాడు అనంటే ఆయనకు 2 డేసే కాబట్టి సమీపముననే అనేటువంటి పదప్రయోగము చేయటం జరిగింది. అంటే మనతో అబద్ధమాడాడు అని అనుకునేటువంటి వారికి ఈ వివరణ, రైట్? ఆయన అబద్ధం ఆడటానికి లేదు, సమీపమనే అనేటువంటి మాట దాని ఉద్దేశం అది, రైట్? మరి తప్పు పట్టేటువంటి వారికి ఈ కోణములో దృష్టి పెట్టి చదివేటువంటి మనసు ఎలాగూ ఉండదు కనుక వాళ్ళు ఇలా చదవలేకపోయారు, దానికి సమాధానాన్ని తీసుకోలేకపోయారు. ఒకవేళ చదవగలిగేటువంటి టాలెంట్ ఉన్నా వాళ్ళకున్నట్టు నమ్మకం ఏంటంటే క్రైస్తవులు దీన్ని ఇంతగా చదవరు, మనం ప్రశ్న సంధిస్తే చాలు వాళ్ళు సతమతమైపోతారు, అక్కడికే వారి విశ్వాసము సడలిపోవటానికి అవకాశం ఉంటుంది. ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, వాళ్ళకు తెలియకపోవటం. ఎవరి ప్రశ్న సంధించినటువంటి వారికి ఈ పరిశోధన తెలియకపోవటం, ఈ విషయం తెలియకపోవటం. ఒకవేళ తెలిసినా కపటోపాయం ఏంటి? వీళ్ళకు ఈ క్రైస్తవులకు తెలియచేయద్దు, దీన్ని లీక్ చేయొద్దు. మరి మనం లీక్ చేయకపోతే వాళ్ళకి తెలియదా? అంత ఛాన్స్ ఏం లేదు, వాళ్ళంత పరిశోధన ఏం చెయ్యరు అనేటువంటి ఒక భరోసా. దాన్ని బట్టి ప్రశ్న మాత్రమే రేకెత్తి ప్రయోగం చేస్తున్నారు. అయితే అలాంటి వారికి మనం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అనంటే మరి ఈ రకమైనటువంటి లోతైన పరిశోధన మనము చేయాలి. నిత్యము చేయటానికి ప్రయత్నం చేయండి ప్రియులారా, రైట్? ఈ ప్రశ్న శివశక్తి ఆర్గనైజేషన్ వ్యక్తి కరుణాకర్ సుగుణ సంధించినటువంటిది, రైట్? అతనికి సమాధానం నేను ఇచ్చానని భావిస్తున్నాను. సుగుణ గారికి ప్రేమతో దృష్టికి తీసుకొస్తున్నటువంటి విషయం ఏంటంటే, అయ్యా నీకు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఈ సమాధానము ఇది కాదు మరొకటి అని నువ్వు చెప్పదలుచుకుంటే ఈ వీడియోలో నా ఫోన్ నెంబర్ నీకు కనబడుతుంది, నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయి. ఓకే, ఫేస్బుక్ ఐడి కూడా ఉంటుంది, దాని ద్వారా నేను నా దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయి. ఇకపోతే నేను నిన్ను ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను, మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేయదలుచుకున్నాను. ఏంటంటే మీరేదో బైబిల్ మీద ప్రశ్నలను రైట్ చేసి ఒక పుస్తకం రాశాను అని చెప్పారు. అందరూ అంటున్నారు, మీరు కూడా చెప్పినట్టుగా నేను విన్నాను. అయితే నాకు మాత్రం ఆ పుస్తకానికి సంబంధించిన వివరణలు తెలియవు. దయచేసి మీ పుస్తకం ఎక్కడ దొరుకుతుందో మాకు చెబితే మేము కొనుక్కుంటాం, లేదా మీరు పంపించగలిగితే దాని అమౌంట్ మేము మీకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తాం. లేదా మరో రూపంలో మాకు మీ ప్రశ్నలు పంపించగలిగితే మీరు సంధించినటువంటి ప్రతి ప్రశ్నకి సమాధానం ఇవ్వటానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము అని మీకు మాటిస్తున్నాం. అయితే మీరు పుస్తకం ఇవ్వాలి, మేము చదవాలి, ఆ సమయం మాత్రం మాకు ఇవ్వాలండి. ఆ సమయం ఇచ్చిన తర్వాత మీకు సమాధానం ఇస్తామని మేము మాటిస్తున్నాం. దయచేసి ఆ పుస్తకాన్ని మాకు పంపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను, రైట్? మరి సుగుణ గారే కాదు,
ఇంకా రకరకాలైనటువంటి వ్యక్తులు రకరకాలైనటువంటి ప్రశ్నలు ఉత్పన్నం చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఆడియన్స్గా మీ దృష్టికి ఎక్కడి నుండి ఏ ప్రశ్న వచ్చినా నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. 2000 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ అనేటువంటిది దానియేలు గారు ఇచ్చినటువంటి ప్రవచనాన్ని బట్టి చెప్పబడుతున్నటువంటి విషయం. మరి దాన్ని అలా ఉంచితే మన ప్రాణం పోకడా అనేటువంటి మన పోకడమా అనేది మాత్రం మనకెన్నటికీ తెలియనటువంటి విషయం కనుక మరి మనం సిద్ధపడవలసింది మన పోకడా లోపే. కాబట్టి సిద్ధపడండి. నిర్లక్ష్యము, జాప్యము, ఇంకొకటి మీరు ధరించుకోకుండా, వహించుకోకుండా ఎప్పుడూ సిద్ధపడి ఉండండి. దేనికోసం? ప్రభువు వచ్చినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు నరకం వద్దు, పరలోకమే పరదేశే కావాలి. ఆ పరదేశకు పరలోకానికి వెళ్ళడానికి ఏ అర్హతలైతే ఉండాలని బైబిల్ చెప్పిందో ఆ అర్హతలన్నీ ఎప్పుడూ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈరోజు అర్హతలు కలిగి ఉండి రేపు కోల్పోయామనుకోండి, ఈరోజు కలిగి ఉన్నటువంటి అర్హత మూలంగా ప్రయోజనము లేదు. అర్హత అనేటువంటి ప్రతిదినము మనము కలిగి ఉండాలి. అంటే అర్హతని ప్రతిదినం మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా మీరు చేస్తారని ఆశిస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.